నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు 5 ఏళ్ళు. మరి ఇప్పటి వరకు కూడా కుట్రదారులు ఎవరు పాత్రదారులు, ఎవరు సూత్రధారులు, అసలు కుట్ర కోణం ఏమిటి, ఎక్కడా కూడా బయటకి రానటువంటి పరిస్థితి, నిజాలు నిగ్గు తేలలేదు. అయితే మరి 5 ఏళ్లుగా కూడా దీనికి సంబంధించినటువంటి విచారణ మందకోడిగా సాగుతున్నటువంటి వైనం కావచ్చు, విచారణ ముందుకు సాగనీయకుండా ప్రలోభాలు, బెదిరింపులు, అలాగే ఏదైతే కనుక ఇతర హెచ్చరికలు కావచ్చు, ఈ విధమైనటువంటి ధోరణి అంతా కూడా చూసాం. అయితే 5వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున కడప జిల్లాలో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కుమార్తె సునీతారెడ్డి, అలాగే అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే ఈ రోజున స్మారక సభ 5వ వర్ధంతి సందర్భంగా నిర్వహించారో, మరి రాజకీయాల్లో అజాత శత్రువుగా పేరొందినటువంటి వివేకానందరెడ్డికి సన్నిహితులు, మిత్రులు, ఇలాగా అందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సభకు హాజరయ్యారు. ఆయనతో తమకున్నటువంటి బంధాన్ని కూడా నెమరు వేసుకుని ఆ అనుభూతుల్ని కూడా అక్కడ పంచుకున్నటువంటి పరిస్థితి. అయితే కొసమెరుపు మాత్రం జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో ఇదే వివేకానందరెడ్డి గారి హత్య వల్ల వచ్చినటువంటి సానుభూతిని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కనీసం నివాళులర్పించినటువంటి పరిస్థితులు లేవు. ఈ క్రమంలోనే మరి సునీతారెడ్డి గారు, వివేకానందరెడ్డి గారు కుమార్తె సునీతారెడ్డి గారు, అలాగే వైఎస్ షర్మిల, రాజశేఖర రెడ్డి గారు కుమార్తె, ఇద్దరు కూడా అన్నని నేలకేసి బాధేసినట్లుగా వాళ్ళు చేసినటువంటి ప్రసంగాలు, అనేక ప్రశ్నలు సంధించారు. ఓవరాల్గా ఈరోజు స్మారక సభలో జరిగినటువంటి పరిణామాలని ఎలా అర్థం చేసుకోవచ్చు, ఇదే అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, హత్య కుట్రకు 5 ఏళ్ళు. మరి ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం. కానీ ఈ రోజున షర్మిల గారు స్మారక సభలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించినటువంటి వైనం కావచ్చు, సునీతారెడ్డి గారి నుంచి వచ్చినటువంటి ప్రశ్నలు కావచ్చు, అసలు ఈరోజు జరిగిన పరిణామాలని, అంటే 5 ఏళ్లుగా కూడా వివేకానందరెడ్డి గారి హత్య కేసు పైన ఓవరాల్గా జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆ విచారణ, ఈ పరిణామాలపైన మీ అబ్జర్వేషన్స్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఇది అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి పని, మా చిన్నాన్నని చంపేశారని చెప్పి మీడియా ముందరికి వచ్చి, యాక్చువల్గా అప్పటికి పోలీసులకు కూడా తెలియకపోతే ఈయనే చెప్పాడు గొడ్డలతో చంపారని. ఈయనే చెప్పాడు, మరి ఈయనకి ఎట్టా తెలుసో ఎవరికి తెలియదు, చెప్పాడు. ఆ ఎన్నికల్లో భయంకరమైనటువంటి సానుభూతిని దాంతో ఇచ్చేసుకున్నాడు. ఇప్పుడు నేను మీకు జగన్మోహన్ రెడ్డి గారి సోషల్ మీడియా అకౌంట్స్ చూపిస్తాను. ఎందుకంటున్నా అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ట్విట్టర్ అకౌంట్ అండి. అఫీషియల్గా ఏదున్నా సరే ఇందులో పోస్ట్ చేస్తూ ఉంటారు. కనీసం ఇందులో వైఎస్ వివేకానందరెడ్డి గారికి నివాళులు అర్పిస్తున్నానని కూడా ఒక పోస్ట్ లేదు. ఫేస్బుక్ కూడా అంతే. ఇది పరిస్థితి. నువ్వు బయటకు వచ్చి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తావా, మానవీయ విలువల గురించి, విశ్వసనీయత గురించి నువ్వు మాట్లాడతావా జగన్మోహన్ రెడ్డి అంటే? ఇవాళ సొంత చెల్లెళ్ళే చాకిరేవి పెట్టి నేలకేసి బండకేసి బాది వదిలిపెట్టారుగా. అయినా సరే దున్నపోతు మీద వర్షం పడ్డట్టే అది. అస్సలు ఎంత మందమైన చర్మం అంటే అది నిజంగా నాకే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుందండి. వాళ్ళు ఇప్పుడు సొంత చెల్లెళ్ళు నిన్ను ప్రశ్నిస్తున్నారు, సమాధానం చెప్పలేవా? నువ్వు బయటకు వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరికీ మంచి చేస్తానని చెప్తావా? ఎన్ని ప్రశ్నలు అనాన్సర్డ్ ఇవాళ. వాస్తవమే కదా. భారతీరెడ్డి గారు ఆ రోజున నిజమే, ఎందుకంటే ఆవిడనే అంటాం మనం, సాక్షి ఆవిడే అధీనంలోనే ఉంది కాబట్టి. ఇవాళ హత్య జరిగింది మధ్యాహ్నం వరకు వాళ్ళే చెప్పలేదు. అది గుండెపోట, బాత్రూంలో జారిపడ్డా, లేకపోతే గుడ్డెలపోట అనేది వాళ్ళే 3 డిఫరెంట్ వర్షన్స్ వాళ్ళే ఇచ్చారు, వాళ్ళ కుటుంబ సభ్యులే ఇచ్చారు. మర్నాడు పొద్దున్న పెద్ద బ్యానర్ ఐటము మన నారాసుర రక్త చరిత్ర అని చెప్పి సాక్షి పేపర్లో వేశారు వాళ్ళు. ఎవరు చెప్పారు? భారతిరెడ్డికి ఎవరు చెప్పారు? లేకపోతే అప్పుడు సాక్షికి ఎడిటర్గా పనిచేస్తున్నటువంటి ఎడిటోరియల్ చీఫ్గా పనిచేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరు చెప్పారు? కల్లా వివేకానంద రెడ్డి గారు వచ్చి చెప్పారా వీళ్ళకి? ముందు రోజు రాత్రి పొద్దున్న ఇట్లా చంపారు, చంద్రబాబు నాయుడు గారే అందులో ఇన్వాల్వ్ ఉన్నారు, బీటెక్ రవి ఉన్నాడని చెప్పారా, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడని చెప్పారా? ఎంత తమాషాలా వీళ్ళకి. అంటే నోటికి ఎంత వస్తే అంత. ఇవాళ అదే సాక్షిలో మన భారతిరెడ్డి గారి ఆధ్వర్యంలోనే కదా సునీత గారి మీద కావచ్చు, ఈవెన్ షర్మిల మీద కావచ్చు, చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు. ఇవాళ షర్మిల గారు అదే మాట్లాడారు కదా. పైనేమో మా నాన్న ఫోటో కనపడుతూ ఉంటుంది, కిందేమో మా బాబాయ్ని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని. ఇక్కడ ఇది చూస్తుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చిందండి. నాకు తెలిసి 2.5 ఏళ్ల కిందట అనుకుంటా, మరి 3 ఏళ్ల కిందట ఆల్మోస్ట్గా హైదరాబాద్లో షర్మిల గారు ఒక సభ పెట్టారు. వాళ్ళ నాన్నని
వాళ్ళ నాన్నకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి ఒక స్మృత్యంజలి సభ పెట్టారు ఇక్కడ హైదరాబాద్లో పెట్టారు 2.5-3 years బ్యాక్ అనుకుంటా. మరి వాళ్ళ నాన్న పేరు చెప్పుకొనే రాజకీయాల్లోకి వచ్చినవాడు, వాళ్ళ నాన్న పేరుతోటే ముందరికి వెళ్తున్నటువంటి వాడు, వాళ్ళ నాన్న పేరు వల్లే తనకి వాళ్ళ ఓట్లు పడ్డాయి కదా. అలాంటి జగన్మోహన్ రెడ్డి సొంత తండ్రి ప్రోగ్రామ్కే రాలా, సొంత తండ్రికే నివాళులు అర్పించాలి ఆ రోజున వచ్చి. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లే కదా చేసింది, బయట వాళ్ళు ఎవరు కాదు కదా. ఎందుకు రాలా ఆ రోజున? మరి ఆ రోజున రాలా, ఇవాళ కనీసం నివాళి అని కూడా ఒక మాట చెప్పలేదు. సో ఎక్కడో ఏదో తేడా కొడుతుంది సతీష్ గారు. అంటే ఈ వివేకం నాకెందుకంటే ఇప్పుడు ఇట్ జస్ట్ స్ట్రక్ మై మైండ్. ఎవరు చంపుంటారంటారు వివేకానంద రెడ్డి గారిని? ఎవరు చంపుంటారు? సూత్రధారులు ఎవరు? అదే పాయింట్ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు రాజకీయాలు, మీరు వేరే పార్టీ వాళ్ళు ఇవన్నీ పక్కకు పెడితే ఈ రోజున జరిగినటువంటి స్మారక సభకి తెలుగుదేశం పార్టీ నుంచి బీటెక్ రవి గారు రాజకీయాలకు అతీతంగా చాలా పార్టీల నుంచి, అనేక పార్టీల నుంచి అక్కడికి కాంగ్రెస్, ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్లో ఉన్నారు, ఆవిడే వెళ్ళారు. తులసిరెడ్డి గారు ఉన్నారు అక్కడ. ఇన్ఫాక్ట్ వేరే కమ్యూనిస్టులు కూడా ఒకళ్ళు ఎదురు కనిపించారు అక్కడ. అయితే ఒక మహిళగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ రోజున షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అనే అంశాన్ని పక్కకు పెట్టండి, సునీతారెడ్డి గారు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు, అవి పక్కకు పెడితే ఇద్దరు అడిగిన మాట ఒకటే. షర్మిల గారు అన్న మాట, నన్ను ఎత్తుకుని పెంచారు, నిన్ను ఎత్తుకుని పెంచాడు చిన్నాన్న, సునీతని ఎత్తుకుని పెంచాడు, మనం కలిసి పెరిగాము, సునీత నువ్వు నేను కలిసి పెరిగాం కదా, అలాంటి చిన్నాన్నని హత్య చేసిన హంతకులకి రక్షణ కల్పిస్తున్నావు, అన్నా అని పిలిచినందుకు నువ్వు మాకు ఇస్తున్నటువంటి ప్రతిఫలం ఇదా అని ఆవిడ అడిగిన ప్రశ్నకి ఎలాగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ స్పందించినటువంటి వైనం ఎలా అర్థం చేసుకోవాలి? చీము నెత్తురు లేనటువంటి ఒక వ్యక్తి అండి, వావి వరుసలు లేనటువంటి ఒక వ్యక్తి, మానవీయ విలువలకి, బంధుత్వాలకి, రక్త సంబంధాలకి ఏమాత్రం విలువలు లేనటువంటి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నిజమే, నేను ఒక ఎందుకు బీటెక్ రవి గారు అన్నారు, నా పేరు చెప్పారు కదా ఇందులో. నాకు తెలుసు ఒక 15 days బ్యాక్ అనుకుంటా, 10-15 days బ్యాక్ అని ఒక ప్రెస్ మీట్లోనే పెట్టి మరీ అన్నారు, నా పేరు ఉందని చెప్తున్నారు కదా ఇందులో, విచారించండి, నేను విచారణకు సిద్ధం, అవసరమైతే లై డిటెక్టర్ టెస్ట్ కూడా తీసుకుంటానన్నారు. మేమెవ్వరం ఇందులో ఇన్వాల్వ్ లేదు, ఇది మీరు చేశారు, అబ్బాయి కిల్డ్ బాబాయ్ తెలుసు కదా, ప్రపంచానికి తెలుసు అని చెప్పి అంత క్లియర్గా చెప్పిన తర్వాత మరి నేను ఒకటే ఇవాళ నిజంగా నాకు కూడా చాలా నేను చాలా సందర్భాల్లో షర్మిల గారు మాట్లాడిన చాలా వాటితో నేను విభేదిస్తానండి, చాలా వాటితో విభేదిస్తాను. కానీ ఇవాళ నాకెందుకో వాళ్ళిద్దరు చెల్లెళ్ళు మాట్లాడుతున్నప్పుడు, అటు షర్మిల గారు మాట్లాడినా అటు సునీత గారు మాట్లాడినా సరే, ఎందుకో కళ్ళలో నీళ్లు తిరిగాయండి. ఒక ఆడపిల్ల సునీత, నిజంగా ఒక ఆడపిల్ల ఇవాళ రోజున ఒక అంత బాధపడుతూ, అన్నా నా తండ్రిని ఎవరు చంపారో నీకు తెలుసన్నా, వాళ్ళని ఎందుకు కాపాడుతున్నావన్నా అని అంత అర్థిస్తుంటే కనీసంలో కనీసం నీకు అయ్యో అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి? ఎక్కడా కూడా కనీసం అనిపించలేదా? తోడబుట్టిన చెల్లు కదా షర్మిల. మరి షర్మిల అడుగుతోంది ఇవాళ రోజున, అన్నా నా మీదే ట్రోల్స్ వేయించావన్నా, నువ్వు ఏంటన్నా పరిస్థితి, మాకే అన్యాయం చేస్తున్నావన్నా అని అడుగుతోంది కదా. గోడకేసి బాధావు నన్ను అని చెప్పింది కదా. ఇవన్నీ వింటుంటే నిజంగా మనమేం వాళ్ళకి రిలేటెడ్ కాదు, నిజంగా మాకేం రక్త సంబంధం లేదు షర్మిలతోటో సునీత్తోటో, కానీ అయ్యో అనిపించట్లా? ఆడబిడ్డల్ని అంత నరక యాతనకు గురి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అయ్యో అనిపించట్లా? నువ్వు సొంతింటి ఆడబిడ్డల్ని ఇవాళ రోజున అంత నరకయాతనకు గురి చేస్తున్నావు, రాష్ట్రం ఆడబిడ్డల్ని నువ్వు కాపాడుతావా? అసలు సౌభాగ్యమ్మ గారు చెప్పినటువంటి మాటలు వింటుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆయన మీద అనుమానాలు అనేటువంటిది ఎందుకు వస్తున్నాయంటే, కుటుంబ సభ్యులు వాళ్ళే అనుమానాన్ని వ్యక్తం చేస్తారు. నేను ఇవన్నీ అనట్లేదండి, ఒకటే మాట, 5 సంవత్సరాల నుంచి నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ చేతిలో పని. ఎందుకు చేతిలో పని అంటే సిఐడి ఉంది, ఇంకోటి ఉంది, సరే సిబిఐకి ఇచ్చారు, కేసెస్ విత్ దెమ్. కానీ అక్యూజ్డ్ నెంబర్ 8గా అవినాష్ రెడ్డి ఉన్నాడు కదా. మీ చిన్నాన్నని చంపినటువంటి కేసులో అక్యూజ్డ్ నెంబర్ 8గా అవినాష్ రెడ్డి ఉన్నాడు. అతను నీతో పాటు ఎందుకు తిరుగుతున్నాడు? అతను నీ పార్టీలో ఎంపీగా ఎలా కొనసాగుతున్నాడు? శివశంకర్ రెడ్డి ఎవరు? నీ పార్టీలో నాకు తెలిసి సెక్రటరీయో ఏదో ఉన్నాడు అతను. ఎందుకు అతన్ని ఇంకా నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల? ఎందుకు అవినాష్ రెడ్డిని నీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాల? సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళని అరెస్ట్ కాదు సతీష్ గారు, అది అరెస్ట్ కూడా కాదు, ఎంక్వైరీ చేసుకుంటాం వచ్చి అన్నారు. అవసరమైతే అరెస్టు, కానీ ఎంక్వైరీ చేసుకుంటామన్నారు. వీళ్ళకి ఏం భయం? ఆ రోజున ఎందుకు ఆపారు సిబిఐని? కర్నూలు ఎస్పీ చేతులు ఎత్తేసాడు,
నేను లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయలేను. అదే కర్నూలులో మరి నువ్వు లా అండ్ ఆర్డర్ని ఇప్పుడు ఒక మర్డర్ అక్యూజ్డ్గా ఉన్న అతన్ని నువ్వేమో కాపాడడానికి నేను లా అండ్ ఆర్డర్ నేను కంట్రోల్ చేయలేనని చెప్తావు. ఒక మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు అరెస్ట్ చేయడానికి ఎలా నువ్వు సహకరించావు? మరి ఎలా సహకరించావయ్యా? వాళ్ళ కుట్రలు అర్థం కావట్లేదా? నేను ఒకటే అడుగుతున్నా, 5 సంవత్సరాలుగా నువ్వు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఒక్కసారన్నా పిలిచి సునీత గారిని అమ్మ చిన్నాన్నను చంపింది ఎవరో మనం కలిసి పోరాడదాం, ముందరకు తీసుకెళ్దాం కేసుని అని చెప్పి ఏ రోజు నన్ను మాట్లాడావా? పోనీ నాకు ఈ విషయాలు తెలుసు, ఆ రోజున నాకు ఎవరో చెప్పారు. ఇప్పుడు ఎవరో చెప్తేనే కదా వాళ్ళు గొడ్డలతో నరికిందని చెప్పింది. ఎవరో చెప్పుండాలి కదా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కళ్ళారా చూశాడా? ఎవరు చెప్పారు? మరి భారతిరెడ్డి గారికి కూడా ఎవరో చెప్పుండాలి కదా, లేకపోతే బ్యానర్ ఐటమ్ ఎలా వేస్తుంది ఆవిడ? సో ఎవరు చెప్పారు? అది చెప్పిన వాళ్ళు వీళ్ళు చెప్పారమ్మా ఇట్లా అని చెప్పాలి కదా. ఇంకొక విషయం ఇక్కడ, ఈవెన్ నాకు తెలిసిన తర్వాత చాలా సందర్భాల్లో కొన్ని డౌట్స్ అరైజ్ అయినా ఏం చేసినా సరే దే హ్యావ్ నెవర్ ఓపెన్ దర్ మౌత్. ఈవెన్ ఇప్పటి వరకు కూడా అన్ని నిన్నగాక మొన్న గీతాంజలి అమ్మాయి చనిపోయినటువంటి ఇష్యూలో నానా రాజకీయం చేస్తున్నారు కదా అంశాన్ని. మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నారు కదా. మరి నీ సొంత బాబాయే కదా వివేకానంద రెడ్డి, అవునా? మరి ఆయన విషయంలో ఎందుకు నువ్వు ఇప్పటివరకు మాట్లాడలేకపోతున్నావు? ఎన్నికల ముందర వరకు కూడా నిజంగా కూడా అదొక ట్రంప్ కార్డులా వాడలేదా? మా చిన్నాన్నని చంపేశారు, మా చిన్నాన్నని చంపేశారని చెప్పి తిరిగాడు కదా రాష్ట్రం అంతా. మరి ఎన్నికల తర్వాత ఏమైంది? నీకు అధికారం వచ్చిన తర్వాత నువ్వు ముందరుండి ఎవరైతే హంతకులు ఉన్నారో వాడు నీ పార్టీ వాడైనా పక్క పార్టీ వాడైనా ఎవడైనా సరే వాడిని ఎందుకు నువ్వు ఇప్పటివరకు పట్టించలేకపోయావు? నీకు తెలిసిన విషయాల్ని కూడా నువ్వు ఎందుకు సిబిఐకి చెప్పలేదు? భారతిరెడ్డి గారికి తెలిసిన విషయాలు కూడా ఎందుకు సిబిఐకి చెప్పలేదు? అవినాష్ రెడ్డి ఎందుకు విషయాన్ని సిబిఐకి చెప్పట్లేదు? ఏమీ లేదే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఉత్తిగానే సిబిఐకి ఏమైనా సరదానే అక్యూజ్ నెంబర్ 8గా అవినాష్ రెడ్డిని పెట్టడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేకుండా పెట్టారా? అయితే ఈ రోజున ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఒకే మాటని, అంటే ఈ అంశంలో ఇలాంటి హత్యా రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అధికారంలో ఉండడానికి తగదు కాబట్టి ప్రజా కోర్టులో మాకు న్యాయం జరగాలి, మా నాన్నని చంపింది ఎవరు, మా చిన్నాన్నని చంపింది ఎవరు, ఆ కుట్రదారులకి మీకు ఓట్ అనేటువంటి ఏదైతే ఆయుధం ఉందో దాంతో బుద్ధి చెప్పాలి, మాకు న్యాయం చేయాలి అని వాళ్ళు అభ్యర్థించినటువంటి పరిస్థితి. దానికి మరి ఎలా ఉంటుంది? డెఫినెట్గా ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళకున్న రిజార్ట్ అదే కదా. ఏం చేయగలుగుతారు? వాళ్ళు హెల్ప్లెస్ సిచ్యువేషన్లోనే ఉన్నారు. 5 సంవత్సరాలు పిల్లర్ టు పోస్ట్ తిరిగి కొట్లాడింది సునీత గారు. ఏమైంది? ఇప్పటికీ కూడా తనకున్నటువంటి అధికార దీంతో ఎక్కడికక్కడ ఆటంకాలు కలిగిస్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. సో నేను ఇందాక ఆల్రెడీ చెప్పినట్టుగా హంతకులు ఎప్పుడూ పాలకులుగా ఉండకూడదు, నేరస్తులు ఎప్పుడూ పాలకులుగా ఉండకూడదు. సో ఇవాళ అదే పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఇవాళ సొంత చెల్లెళ్ళు కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడానికి అనర్హుడు, అసలు అతని పార్టీయే రాష్ట్రంలో ఉండడానికే అసలు ఏమాత్రం కూడా వాళ్ళకి నైతిక అర్హత లేదు అనేటువంటిది వాళ్ళే చెప్పారుగా. సునీత గారే అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే దాని పునాదులు రక్తపు మడుగులో ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో చెప్పాం. శవ రాజకీయాలు, హత్యా రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఇవే కదా వాళ్ళ పునాదులు. ఏంటి ఎప్పుడైనా సరే వాళ్ళు ఏదైనా మేము మంచి చేసాం మాకు ఓటేయండి అని అడిగారా? ప్రతిసారి సెంటిమెంట్ అడ్డం పెట్టుకొని ఏదో వస్తారు తప్పించి ఈసారి కూడా మళ్ళీ ఏదో సెంటిమెంట్ రగులుదామని ట్రై చేస్తారు. ఒకటే వాళ్ళు చెప్పినటువంటి మాట వాస్తవం. ఖచ్చితంగా అలాంటి వ్యక్తులకి ఓటు వేయకూడదు. ఎందుకంటే ఇదంతా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తుంది. సో ప్రజలు చాలా విజ్ఞులై ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గులకి, ఇలాంటి హంతకులకి ఖచ్చితంగా ఓటు వేయరు. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే వివేకానంద రెడ్డి హత్యను ట్రంప్ కార్డుగా వాడుకుని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా వ్యవహరిస్తున్నటువంటి తీరును ప్రజలు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ రోజున ఏదైతే అటు షర్మిల కానీ ఇటు సునీతారెడ్డి కానీ ప్రజల్ని అభ్యర్థించినటువంటి వైనం కానీ ఆ ఏదైతే ఉందో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటువంటి ఇలాంటి వ్యక్తులు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే అది ప్రజాస్వామ్యానికి ఏ స్థాయిలో ప్రమాదకరమో వాళ్ళు చేసినటువంటి అభ్యర్థనతో అర్థమవుతోంది. ఇక ప్రజలు కూడా అన్నీ చూసి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు ఓటు అనేటువంటి ఆయుధంతో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వాళ్ళే ఒక గుణపాఠాన్ని నేర్పుతారు అన్నటువంటి ఆశాభావాన్ని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ.